ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్. మరి ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి వచ్చేది లేదని తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై ఏపీకి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చించేది లేదంటూ తెలంగాణ సర్కారు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎజెండా సవరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలంటూ లెటర్లో పేర్కొంది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి సంబంధించి ఆ ఉత్కంఠ రెండూ పెరిగాయి. ఎందుకంటే పోలవరం బనకచెర్లకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. బనకచెర్ల వివాదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూసాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కుమనేలా ఆ వాటర్ వివాదం ఆ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోని గోదావరి బనకచెర్లకు సంబంధించి ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. గోదావరి బనకచెర్ల వివాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల వినియోగంపై తలెత్తిన వివాదం ప్రస్తుతం పీక్స్కి చేరుకుందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుపుకుంటోంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి వచ్చేది లేదంటూ తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్కి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చించేదే లేదంటూ తెలంగాణ సర్కార్ చెప్పుకొచ్చింది.